హాయ్, నేను వలి ఐకార్స్ నుంచి మాట్లాడుతున్నా. మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు. మనది వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయండి. మన దగ్గర 200 నుంచి 300 వెహికల్స్ అయితే మన దగ్గర స్టాక్ ఉంది. మన దగ్గర 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్స్ కానీ ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఫస్ట్ వెహికల్ మంది పార్క్ అండ్ సేల్ ఉంటుంది. మన దగ్గర కస్టమర్ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మేము మా టెక్నీషియన్ ద్వారా మేము ఫస్ట్ వెహికల్ని చెక్ చేసుకుంటాము. వెహికల్ క్వాలిటీ ఉంటే మాత్రమే మనం ఇక్కడ పెట్టేసుకొని వెహికల్ సేల్ చేస్తాము. మన దగ్గర ఫైనాన్స్ మీకు ఏమైనా ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ మీ సిబిల్ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రైవేట్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకైతే 100% ఫైనాన్స్ కూడా ఉంటుంది. డిపెండెంట్ కార్ను బట్టి ఫైనాన్స్ వస్తుంది మన పేరు మీద. మీరు వచ్చారు అంటే ఇక్కడ ఒక్కసారి విజిట్ చేశారంటే మీకైతే వెహికల్ అయితే బెస్ట్ వెహికల్ అయితే దొరుకుతుంది మన దగ్గర. 200% గ్యారంటీ, నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కానీ ఇంజిన్ ప్రాబ్లం ఉన్న వెహికల్ కానీ అయితే మన దగ్గర ఉండవు. ఇది వచ్చేసి మనకి మీరు చూస్తుంటారు స్విఫ్ట్ డిజైర్ వెహికల్. ఇది వచ్చేసి మీరు 2017 మోడల్. ఇది వచ్చేసి ZXi టాప్ ఎండ్ స్విఫ్ట్ డిజైర్ 2017 ZXi టాప్ ఎండ్ 45,000 డ్రివెన్ అయితే తిరిగింది ఇది బండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 6,95,000 చెప్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 620, 630లో అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2013 మోడలు, టైటానియం టాప్ ఎండ్ 2014. డ్రివెన్ వచ్చేసి 52,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,30,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,50,000లో ట్రై చేస్తాను. పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి i20 అండి. 2019 మోడల్ i20 63,000 అయితే డ్రివెన్ ఉంది. వేరియంట్ వచ్చేసి మ్యాగ్నా ప్లస్. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5,80,000లో అయితే ఇది ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 2019 మోడల్ i20. ఇది వచ్చేసి i20 2017 మోడల్ డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి 2017 డీజిల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,50,000 ఉంది. ఆస్టా టాప్ ఎండ్. ఇది వచ్చేసి మీకు బెస్ట్ అంటే బెస్ట్ 6,80,000లో అయితే వస్తుంది ఈ వెహికల్. ఇది వచ్చేసి స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్ అండి. 2015 మోడల్ వచ్చేసి 2015. ఇది తిరిగింది వచ్చేసి 77,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,55,000 ఉంది టాప్ ఎండ్ కాబట్టి నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,90,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి వోల్క్స్వాగన్ వెంటో ఆటోమేటిక్. ఇది డ్రివెన్ వచ్చేసి మనకి 72,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్, డీజిల్ ఆటోమేటిక్ వెంటో వెహికల్. ఇది వచ్చేసి 2016 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,80,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 6,70,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెంటో ఆటోమేటిక్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. ఇది వచ్చేసి i20. ఇప్పుడు చూస్తున్నారు మీకు ఆల్రెడీ 2-3 వెహికల్స్ i20 చూపించాను. మన దగ్గర i20 వెహికల్స్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది. ఇది 2015 మోడల్ ఆస్టా టాప్ ఎండ్. ఇది డ్రివెన్ వచ్చేసి 60,000 అయితే తిరిగింది. పెట్రోల్ వెహికల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,35,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 540, 530లో అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను ఈ వెహికల్. ఇది వచ్చేసి 2015 మోడల్ i20 ఆస్ట్రా టాప్ ఎండ్ 3,000 అయితే తిరిగింది ఇది బండి వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,10,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు నేను 540లో ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి మీకు స్విఫ్ట్ అండి. స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్. ఎవరన్నా స్విఫ్ట్ ZXi టాప్ ఎండ్ చూస్తున్నారు, లో బడ్జెట్లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ వెహికల్గా ఉంది. 2013 మోడల్ ఇది టాప్ ఎండ్ బండి. ఇది 2013 తిరిగింది వచ్చేసి 48,000 అయితే డ్రివెన్ ఉంది. ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,80,000 ఉంది. 480 అంటే నేను బెస్ట్ ట్రై చేసి 3,90,000 4 lakhsలో అయితే మీకు క్లోజ్ చేస్తాను. టాప్ ఎండ్ మోడల్ చాలా అంటే చాలా బెస్ట్ ఉంది. వెహికల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు అయితే వెహికల్ 100% జెన్యూన్ వెహికల్ అయితే ఉంది. మీరు ఒకసారి విజిట్ చేశారంటే మన దగ్గర ఇదే కాదు చాలా వెహికల్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఎవరైనా టొయోటా ఇథియాస్ డీజిల్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. మన దగ్గర 2012 మోడల్ ఉంది. 75,000 డ్రివెన్ అయితే ఉంది. డీజిల్ వేరియంట్. మా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,50,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 380, 370 వరకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను.
వెర్నా పెట్రోల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది 2012 మోడల్ ఉందండి. వెర్నా పెట్రోల్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ ఉంది. ఇది వచ్చేసి మనకి తిరిగింది వచ్చేసి 68,000 తిరిగింది. 68,000 పెట్రోల్ వెహికల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,80,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 420, 415 అట్లయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెర్నా వెహికల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లో మోడల్లో బెస్ట్ బడ్జెట్లో అయితే ఉంది, మంచి వెహికల్. ఎవరైనా హోండా సిటీ చూస్తున్నారు, కొంచెం లో బడ్జెట్లో చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ వెహికల్గా ఉంది. 2011 మోడల్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఇది తిరిగింది వచ్చేసి 88,000 తిరిగింది. 2011 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,60,000 చెప్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,85,000 అట్లా ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి హోండా సిటీ 2011 మోడల్ పెట్రోల్. ఇది వచ్చేసి 2013 మోడల్ వెంటో అండి, ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. ఇది తిరిగింది 73,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,90,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,20,000లో ఇప్పిస్తాను. ఆటోమేటిక్ వెహికల్ వెంటో ఆటోమేటిక్ పెట్రోల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది మీకు. హోండా సిటీ ఇది 2016 మోడల్ 72,000 తిరిగింది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,30,000 చెప్తున్నారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,50,000లో ట్రై చేస్తాను. 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ హోండా సిటీ. ఇది వచ్చేసి మనకి వెర్నా వెహికల్ ఉంది. 2014 మోడల్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 64,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,45,000 చెప్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,70,000లో అట్లా ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి వెర్నా టాప్ ఎండ్ మోడల్ ఎస్ఎక్స్ 2014 పెట్రోల్. ఎవరైనా చూస్తున్నట్లయితే వెర్నా వెహికల్ ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి అమేజ్ అండి. 2018 మోడల్ 19 రిజిస్ట్రేషన్. అమేజ్ ఆటోమేటిక్ ఉంది. ఇది వచ్చేసి మనకి డీజిల్ ఆటోమేటిక్. ఇది తిరిగింది వచ్చేసి 79,000 తిరిగింది. 79,000 అయితే డ్రివెన్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,45,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీరు సెడాన్ వెహికల్ ఎవరైనా అమేజ్ ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 6,60,000లో అయితే మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి టొయోటా కంపెనీ నుంచి టొయోటా ఇథియోస్ అయితే ఉందండి. ఇది సెడాన్ వెహికల్. మనకి ఇది తిరిగింది వచ్చేసి 63,000 అయితే డ్రివెన్ అయితే ఉంది ఇథియోస్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 5,10,000 చెప్తున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,30,000, 4,20,000లో ఇప్పిస్తాను. ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా జెన్యూన్ ఉంది. మీకు వెహికల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% జెన్యూన్ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి డీజిల్ ఆటోమేటిక్ స్కోడా ర్యాపిడ్ డీజిల్ ఆటోమేటిక్ 2016 మోడల్. 1,19,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,90,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% జెన్యూన్ వెహికల్. నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డ్. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ఇది వచ్చేసి బెలోనో అండి. బెలోనో 2018 మోడల్ 18 మోడల్ బెలోనో. ఇది 60,000 అయితే తిరిగింది. ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్. ఇది వచ్చేసి 2018 మోడల్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,50,000 ఉంది. ఆల్ఫా టాప్ ఎండ్. మీకు బెస్ట్ అంటే మీకు 6,60,000లో అయితే ట్రై చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డ్. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి 2019 మోడల్ ఫోర్డ్ ఫ్రీ స్టైల్. ఇది వచ్చేసి 2019 మోడల్ టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి ఇది తిరిగింది వచ్చేసి 64,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. డీజిల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,60,000 ఉంది. 6,60,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5,60,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. 2019 డీజిల్ టాప్ ఎండ్ మోడల్ ఫోర్డ్ ఫ్రీ స్టైల్. వెహికల్ అయితే 100% జెన్యూన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ డిజైర్ అండి. మీరు ఎవరైనా స్విఫ్ట్ డిజైర్ చూస్తున్నారు, బెస్ట్ వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2013 వీడిఐ. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 65,000 అయితే డ్రివెన్ ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ఇది మీకు 4,10,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్. ఇది వచ్చేసి మనకి క్రెటా వెహికల్ అండి. 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ ఉంది. పెట్రోల్ వేరియంట్. మన ఇది తిరిగింది వచ్చేసి 67,000 అయితే తిరిగింది. వెహికల్ వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 8,55,000 ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి క్రెటా వెహికల్ పెట్రోల్ వేరియంట్ 855 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 7,45,000కి అయితే మీకు డీల్ కన్ఫర్మ్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ అయితే వెహికల్ అయితే ఉంది. ఇది
ఇది వచ్చేసి హోండా సిటీ ఉంది, 2018 మోడలు, జెడ్ఎక్స్ టాప్ అండ్ మోడలు, సన్ రూఫ్ కూడా ఉంటుంది. 72,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది మనకి 9,80,000 చెప్తున్నారు. 9,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 8,60,000 8,70,000 అయితే మీకు డీల్ కన్ఫర్మ్ చేస్తాను. టాప్ అండ్ వేరియంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి i20 2022 మోడలు ఎన్ లైన్. ఇది వచ్చేసి ఐఎంటీ వెహికల్. ఇది తిరిగింది వచ్చేసి మనకి 52,000 అయితే తిరిగింది వెహికల్. 2022 మోడలు ఎన్ లైన్ ఐఎంటీ. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 8,90,000 ఉంది. 8,90,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 7,80,000లో క్లోజ్ చేస్తాను వెహికల్. 22 మోడలు వెహికల్ అయితే 100% జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, పెట్రోల్ వేరియంట్. చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే. ఎవరైనా పోలో జీటీ ఆటోమేటిక్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే ఉంది. 2015 మోడల్ ఉంది వెహికల్ వచ్చేసి. 2015 మోడల్ 62,000 అయితే వెహికల్ అయితే డ్రివెన్ అయితే ఉంది. ఇది పెట్రోల్ వేరియంట్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 7,40,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ మనకు వచ్చేసి 6,30,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేయొచ్చు. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా అంటే చాలా క్వాలిటీ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి బెలోనో అండి. బెలోనో డీజిల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది మీకు. ఇది 2017 మోడల్ డెల్టా వేరియంట్ అయితే ఉంది. ఇది డ్రివెన్ వచ్చేసి మనకి 88,000 అయితే తిరిగింది కిలోమీటర్స్ వచ్చేసి. డీజిల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇది మనకి 6,50,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5,50,000 5,60,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ 2017 మోడల్ డెల్టా వేరియంట్. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న బండి కాదు. ఇది వచ్చేసి మనకి టొయోటా ఇటిఎస్ లివా ఉంది. 2015 మోడల్. ఎవరైనా మోడల్ ఉండాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, బెస్ట్ ప్రైస్లో కావాలి అంటే ఇదైతే ఉంది చూడండి మనకి. ఇది 2015 మోడల్ ఇటిఎస్ లివా విఎక్స్ టాప్ అండ్. ఇది తిరిగింది వచ్చేసి 52,000 అయితే తిరిగింది బండి వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఈ వెహికల్ కానీ అయితే మీకు 3,80,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న బండి కాదు. మీరు ఏదైనా వెహికల్ లో బడ్జెట్లో బెస్ట్ వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది. ఎవరైనా టాటా జస్ట్ వెహికల్ చూస్తున్నట్లయితే ఈ వెహికల్ అయితే ఉంది. 2014 మోడల్ ఉంది. 1,04,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి మనకి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,40,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,60,000 అట్లా ట్రై చేసి క్లోజ్ చేస్తాను. టాటా జస్ట్ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 2012 మోడల్ డీజిల్ స్విఫ్ట్ వీడిఐ ఉంది వెహికల్ వచ్చేసి మనకి. ఇది తిరిగింది వచ్చేసి 86,000 తిరిగింది. ఇది మీకు వచ్చేసి బెస్ట్ అంటే బెస్ట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 445 చెప్తున్నాడు కానీ 3,60,000 వరకు అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. స్విఫ్ట్ వీడిఐ ఇది వచ్చేసి వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి మీరు ఎవరైనా సెలరీ ఆటోమేటిక్ చూస్తున్నట్లయితే ఇది మనకి బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2017 మోడల్ జెడ్ఎక్స్ ఆటోమేటిక్ ఉంది. టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 54,000 తిరిగింది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,85,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 4,20,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీరు ఇక్కడికి కానీ వచ్చారంటే కొంచెం అటు ఇటు అయినా ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇది వచ్చేసి మనకి సిఎన్జి వెహికల్ ఉందండి. వేగనారు మారుతి సుజుకి సిఎన్జి వెహికల్ వేగనారు 2018 మోడల్ ఉంది. 73,000 అయితే తిరిగింది. ఎవరైనా సిఎన్జి వెహికల్ గురించి చూస్తున్నారా అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది మన దగ్గర. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,40,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3,60,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. మీకు వెహికల్ వచ్చేసి మీకు 100% నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డు, మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. మీరు ఎవరన్నా ఒక అండర్ 3లో ఎవరన్నా డీజిల్ వెహికల్ చూస్తున్నారు, టాప్ అండ్ వేరియంట్ చూస్తున్నారు, ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. మనకి దీనిలో పుష్ స్టార్ట్ బటన్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, అలే వీల్స్, న్యూ టైర్స్ మొత్తం ఉన్నాయి. వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు. డీజిల్ బండి. నిసాన్ మైక్రా ఉంది. టాప్ అండ్ మోడల్ ఎక్స్వీ టాప్ అండ్ మోడల్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఇది మనకి 2013 మోడల్ 97,000 అయితే తిరిగింది బండి వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,80,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది వచ్చేసి మీకు 2,90,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. అండర్ 3లో బెస్ట్ వెహికల్ డీజిల్ బండి, బెస్ట్ ఫీచర్స్ అయితే వెహికల్ అయితే ఉంది.
ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ వీడియో ఉందండి, 2016 మోడల్, డ్యూయల్ టోన్లో ఉంది. వెహికల్ వచ్చేసి రెడ్ బ్లాక్లో. వెహికల్ వచ్చేసి 1,14,000 తిరిగింది. జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి వచ్చేసి. ఇది మనం ఎవరైనా స్విఫ్ట్ వీడియో చూస్తున్నారు, బెస్ట్ వెహికల్ చూస్తున్నారు అయితే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,20,000 చెప్తున్నారు. మీరు కానీ ఛానల్ త్రూ వచ్చారంటే బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,90,000లో క్లోజ్ చేస్తాను వెహికల్. డీజిల్ వేరియంట్ 2016 మోడల్. ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్. ఇది వచ్చేసి మనకి 86,000 అయితే తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,10,000 ఉంది. పెట్రోల్ వేరియంట్. మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఇది 4,10,000 4,20,000లో ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ అండి. ఇది వచ్చేసి మనకి రినాల్ట్ పల్స్ అండి. ఇది వచ్చేసి మీరు ఎవరన్నా కొంచెం అండర్ 3లో డీజిల్ బండి చూస్తున్నారంటే ఇది కూడా మన బెస్ట్ ఆప్షన్ ఉంది. 2013 మోడల్ 14 రిజిస్ట్రేషన్ ఉంది. డీజిల్ వేరియంట్. ఇది తిరిగింది వచ్చేసి 82,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,40,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 260, 250, 270 ఆ బడ్జెట్లో అయితే మీకు ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంట్లు, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది మీకు వెహికల్. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్లో. ఇది వచ్చేసి మనకి పోలో వెహికల్ అండి. పోలో పెట్రోల్. ఇది కంఫర్ట్ లైన్ 2012 మోడల్. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,55,000 అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 3 lakhsలో క్లోజ్ చేస్తాను. ఇది తిరిగింది వచ్చేసి 65,000 అయితే తిరిగింది. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. 2012 మోడల్ బెస్ట్ వెహికల్. ఎవరైనా లో బడ్జెట్లో ఆటోమేటిక్ చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. i10 2011 మోడల్ అయితే వెహికల్ ఉంది. 72,000 అయితే డ్రివెన్ అయితే ఉందండి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,65,000లో కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. పెట్రోల్ వేరియంట్. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి ఈ వెహికల్ కానీ అయితే మీకు 2,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి 2011 మోడల్ ఆటోమేటిక్ బండి i10. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉందండి. చాలా బెస్ట్ వెహికల్. చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది వచ్చేసి మనకి 2021 మోడల్ క్విడ్ ఆటోమేటిక్ అండి. ఇది వచ్చేసి 35,000 తిరిగింది బండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 5,45,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 450, 460లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 21 మోడల్ 35,000 డ్రివెన్. చాలా అంటే చాలా బాగుందండి వెహికల్. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ ఉందండి. పెట్రోల్ వేరియంట్ విఎక్స్ఐ 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ ఉంది. 63,000 అయితే తిరిగింది బండి. ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,80,000 చెప్తున్నారు. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 3,80,000లో క్లోజ్ చేస్తాను. స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్. ఎవరైనా ఆటోమేటిక్ వెహికల్ డిజైర్ బండి మైలేజ్ కోసం చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా అయితే ఉంది మీకు వెహికల్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి టొయోటా ఇథియోస్ అండి. డీజిల్ వేరియంట్. ఎవరైనా డీజిల్ వేరియంట్ ఇథియోస్ వెహికల్ చూస్తున్నారంటే ఇది అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. 2017 మోడల్ 18 రిజిస్ట్రేషన్. 86,000 అయితే తిరిగింది బండి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,75,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 6,20,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి 100% నాన్ యాక్సిడెంటల్ ఉంది. నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు. ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా అంటే చాలా నీట్ కండిషన్లో అయితే ఉంది. ఎవరైనా ఫోర్డ్ ఎకో స్పోర్ట్ చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. 2016 మోడల్ టైటానియం ప్లస్ 6 ఎయిర్ బ్యాగ్స్ బండి 2016. ఇది తిరిగింది వచ్చేసి 78,000 అయితే తిరిగింది వెహికల్. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,90,000 ఉంది. మీరు ఈ ఛానల్ త్రూ వచ్చారంటే 5,90,000కే క్లోజ్ చేస్తాను వెహికల్. చాలా అంటే చాలా నీట్ కండిషన్, వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే ఉంది. ఒకసారి మీరు ఇక్కడికి విజిట్ చేసి మీరు చూసారంటే మీకే అర్థమైపోతుంది వెహికల్ ఏ కండిషన్లో ఉంది అనేది. ఇది వచ్చేసి మనకి క్రిటా అండి. క్రిటా 2019 మోడల్ ఎస్ఎక్స్ టాప్ అండ్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ 2019 మోడల్. 1 lakh అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. 1 lakh డ్రివెన్ అయితే ఉంది. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 10,50,000 చెప్తున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 9,60,000 వరకు అయితే మీకు క్లోజ్ చేస్తాను. 19 మోడల్ బండి. చాలా అంటే చాలా నీట్ వెల్ మెయింటైన్ అయితే ఉంది వెహికల్. ఇది వచ్చేసి మనకి 2014 మోడల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ 2014 మోడల్ ఉంది. బండి వచ్చేసి 66,000 తిరిగింది. 5,55,000 వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. టైటానియం టాప్ అండ్ మోడల్. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్. మీకు బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు దీన్ని 4,80,000లో క్లోజ్ చేస్తాను వెహికల్. 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్ ఉంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు. ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఇది వచ్చేసి మనకి మారుతి బండి ఎట్టికా వెహికల్ 7 సీటర్. ఎవరైనా చూస్తున్నారు అంటే ZDI టాప్ ఎండ్ ఉందండి. ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ ఉంది.
ఇది తిరిగింది వచ్చేసి 2014 మోడల్, 72,000 అయితే తిరిగింది వెహికల్. డీజిల్ వేరియంట్. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5,50,000లో క్లోజ్ చేస్తాను వెహికల్. డీజిల్ వేరియంట్, ఎట్టికా వెహికల్, చాలా అంటే నీట్ అండ్ వెల్ మెయింటైన్ అయితే ఉంది వెహికల్ వచ్చేసి 100% గ్యారంటీ. ఇప్పుడు నేనైతే వెహికల్స్ ఏవైతే చూపించానో ఆ వెహికల్స్ మొత్తం కూడా ప్రతి వెహికల్ కూడా మీకు 100% నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది, నాన్ ఫ్లడెడ్ ఉంటుంది. మీకు ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ ఉండదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ ఉండదు. అట్లనే మీకు ఇంకొకటి ఏంటంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మా దగ్గర. ఇవే వెహికల్స్ కాదండి, వీటితో పాటు మనకి 200 నుంచి 300 వెహికల్స్ మన దగ్గర ఉంటాయి. మీకు ఏ వెహికల్ కావాలన్నా మేము అరేంజ్ చేస్తాము, ఫైనాన్స్ అరేంజ్ చేస్తాము. మన దగ్గర ప్రతి వెహికల్ కూడా నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్ దొరుకుతుంది. ఇది వచ్చేసి మీరు ఇన్ కేస్ ఇక్కడ కానీ విజిట్ అవ్వాలంటే ఇది ఎక్కడంటే మీకు చెప్తున్నాను చూడండి, ఐకార్స్ మాదాపురం 100 ఫీట్ రోడ్డు. మీకు కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేశారంటే ప్రతి డీటెయిల్ కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.